గురించి తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ ఈ మామని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ మామ ఏమో విష్ణు కౌండిన్య, వీడికి 172 మార్క్స్ వచ్చాయి. ఆ మామ ఏమో నిఖిల్ ధల్లా, వాడికి 209 మార్క్స్ వచ్చాయి. స్క్రీన్ వెనకాల ఉన్న మామకేమో వాడి పేరు అక్షయ్, ఆ మామకు వచ్చేసి 178 మార్క్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు వీళ్ళ ఎఫ్ఎండి జర్నీ ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విష్ణు, కాలేజ్ టైంలో ఎలా ప్రిపేర్ అయ్యాము? కాలేజ్ టైంలో నేను ప్రిప్లాడర్ తీసుకున్నాను. ప్రిప్లాడర్ తీసుకొని అంత ఏం ప్రిపేర్ కాలేదు, కానీ ఫస్ట్ 4 ఇయర్స్లో 5th ఇయర్లో వచ్చేసరికి ప్రిప్లాడర్ పీజీ వర్షన్ తీసుకున్నాను. తీసుకొని ప్రిపేర్ అవుతూ ఉన్నా. నా పెద్ద పెద్ద సబ్జెక్ట్ అంటే బ్రాడ్ సబ్జెక్ట్స్ అని ఏవైతే ఉన్నాయో అవి ప్రిపేర్ అవుతూ ఉన్నా. షార్ట్ సబ్జెక్ట్స్ అసలు ఏమి ఇది చేయలేదు. బట్ నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు? నేను కాలేజ్ టైంలో అంత చదువుతుండేది కాదు. మ్యాథ్స్ తీసుకున్న సెకండ్ ఇయర్లోనే, కానీ ఒక్క 40,000 మళ్ళీ 5th ఇయర్లో తీసుకున్నాం ఫ్రెండ్స్ అందరం. ఇక చదవడంలో కొంచెమైనా కొంచెం పేపర్ ప్యాటర్న్ మారుతుందని. సో కాలేజ్ టైంలో మెయిన్గా సీనియర్స్ చెప్పిన ప్రకారం కొంచెం కొన్ని సబ్జెక్ట్స్ అయినా మెయిన్గా క్లినికల్ కొన్ని టీఎన్టీ ఆప్థాలజీ అవి కంప్లీట్ చేశాను, సర్జరీ కంప్లీట్ చేశాను, కొంచెం మెడిసిన్ కంప్లీట్ చేశాను. సో నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి తర్వాత. నెక్స్ట్, అసలు కాలేజ్ టైంలో మనకి ప్రిపరేషన్ అవసరం? కాలేజ్ టైంలో ఒకప్పుడు ప్రీవియస్ బ్యాచెస్కి అవసరం అయిండకపోవచ్చు. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి ఈ ఎఫ్ఎండి స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి నీట్ పీజీ ఐఎన్ఎస్ఎట్ స్టాండర్డ్స్కి పెరగడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న దాని ప్రకారం అయితే అవసరం. నువ్వేమనుకుంటున్నావు? సేమ్ ఒక 5 years బ్యాక్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ దాని ప్యాటర్న్ చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ మొత్తం వాడు క్లినికల్లీ అడుగుతున్నాడు కాబట్టి ఆబ్వియస్గా నువ్వు కొంచెం నీకు బేసిక్స్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. కొన్ని సబ్జెక్ట్స్ అని అట్లీస్ట్ నీకు, ఎందుకంటే నువ్వు యాజ్ కోచింగ్లో జాయిన్ అయినప్పుడు నీకు అవి హెల్ప్ఫుల్ అవుతుంది. కొంచెం ఫాస్ట్గా వాళ్ళు చెప్పే స్పీడ్ నువ్వు అందుకోగలుగుతావు. అది మెయిన్, అంటే ఇంపార్టెంట్ అనమాట. ఇట్స్ ఇంపార్టెంట్, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈజ్ ఇట్ పాసిబుల్ టు క్లియర్ ఎఫ్ఎంజీ ఇన్ ఫస్ట్ అటెంప్ట్? అది సాధ్యమేనా? పాసిబుల్. అంటే నువ్వు ఎంత డిసిప్లిన్గా చదువుతున్నావు, ఎంతవరకు కాన్సెప్ట్స్ బాగా చూస్తున్నావు, ఎంతవరకు ఎంసీక్యూ సాల్వ్ చేస్తున్నావు, ఇట్స్ పాసిబుల్ యాక్చువల్లీ. కానీ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ నువ్వు ఎట్లా చదువుతున్నావు దాన్ని బట్టి ఉంటుంది. నువ్వేమనుకుంటున్నావు? మనం అన్ని ఇయర్స్ కష్టపడ్డదే ఎఫ్ఎంజీ క్లియర్ చేయడానికి. మనం ఒక వే అవ్వలేదు అని అంటే దాన్ని వదలకుండా ఇంకో వేలో తీసుకొని దాన్ని కంప్లీట్ చేసి 6 years కంప్లీట్ చేసుకొని మళ్ళీ దానికి తగ్గ మళ్ళీ కష్టపడి మళ్ళీ ఎఫ్ఎంజీ ప్రిపేర్ అయ్యి అది వర్త్ ఇట్. అది డాక్టర్ అనే ట్యాగ్ అనేది వర్త్ ఇట్ దానికోసం. నెక్స్ట్, అక్కడ మాకు కోర్స్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇక్కడ హైదరాబాద్లో ఏరియాస్కి వచ్చి జాయిన్ అయ్యాం మేమందరం కలిసి ఆఫ్లైన్. అయితే క్వశ్చన్ ఏంటంటే, మేము ఎందుకు ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోలేదు, ఎందుకు ఆఫ్లైన్ సెలెక్ట్ చేసుకున్నాం? నువ్వేమనుకున్నావు? ఇప్పుడు ఆఫ్లైన్ మేము సెలెక్ట్ తీసుకున్నామంటే నెంబర్ 1 మా ఫ్రెండ్స్ అందరూ రోజుగా చదువుతున్నారు. ఆబ్వియస్గా నాకు వాళ్ళతో ఉంటే ఫన్ ఉంటుంది కాబట్టి. అండ్ మెయిన్ ఏంటంటే ఆఫ్లైన్ క్లాస్లో నీకు ఇంటరాక్షన్ ఉంటుంది ఫస్ట్. అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ ఎట్లా ఉంటుంది అంటే నువ్వు వాళ్ళ మీద చూస్తూ ఉంటే స్టడీ అవర్స్ కానీ ఎప్పుడైనా కానీ అందరూ చదువుతూ ఉంటారు. సో నేను చదవట్లేదు నువ్వు బ్యాక్ అయిపోతావు నీకు గిల్ట్ ఉంటుంది ఫస్ట్. సో అది చాలా నీకు ఇంపాక్ట్ ఉంటుంది. ప్రొఫెసర్స్ అందరూ అక్కడే ఉంటారు కాబట్టి నీకు చాలా సింపుల్ అయిపోతుంది. వాళ్ళు నీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నువ్వు క్లియర్ చేసుకోవచ్చు. నీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని అడగచ్చు. లేకపోతే ఎవరో ఒకటి బాగా చదివేవాడు ఉంటాడు, వాళ్ళని అడగచ్చు పోయి. అండ్ అది ఇంకా ఆన్లైన్ అనుకుంటే నువ్వు ఆన్లైన్లో నువ్వు ఎంటైర్లీ నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఎంత కన్సిస్టెంట్గా ఉన్నావు, ఎంత నువ్వు డౌట్స్ అడుగుతున్నావా లేదా. అండ్ ఆన్లైన్లో ఎట్లా అంటే నువ్వు అది ఇంట్రాక్షన్ ఉంటుంది ఫస్ట్. నువ్వు ఒక్కనే ఒక రూమ్లో ఉంటావు అంతే. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే నువ్వు ఎంతవరకు అయితే ఇంటరాక్టివ్గా అవుతావు నీకు అది బాగా గుర్తుంటుంది. మేమైతే అంత చేసినాం. నువ్వేమనుకున్నావు? కరెక్టే అది. ఎందుకనంటే ఏదైనా ఇప్పుడు అర్థం కాని కాన్సెప్ట్స్ అర్థం కానివి ఏమన్నా ఉంటే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఆ డిస్కషన్ వల్ల అది ఎక్కువ రివైజ్ అయిపోయి అది రీకాల్ చేసుకోవడానికి మనకి సింపుల్గా ఉంటుంది. ఆఫ్లైన్ బెస్ట్ అంటే అట్లా చెప్పలేము. ఆఫ్లైన్ ఇప్పుడు ఆఫ్లైన్లో చాలా టైం వేస్ట్ అవుతుంది ఫస్ట్ కొంచెం.
ఒకవేళ నువ్వు అటు ఇటు తిరగడానికి క్లాస్కి పోవడానికి పొద్దుగా లేచి రావాలి ఇదంతా. ఆన్లైన్ అట్లా ఉండదు, టైం అండ్ టైం. కానీ నేను ఆన్లైన్లో చాలా ఫస్ట్ అనుకున్నాం కదా టైం మొత్తం ఇట్లా వేస్ట్ చాలా టైం మేము అనుకున్నాం కూడా, చాలా టైం వేస్ట్ చేసింది. ఇంకా వీళ్ళు హాస్టల్లో నేను ఇంటి నుంచి వచ్చేటోడు, నాకు ట్రాఫిక్లో రావడానికి అర్ధగంట, మళ్ళీ పోవడానికి అర్ధగంట, ఇలా ఇది రోజుకి 2-3 గంటలు దీనికే పోతున్నాయి, తిండికి పోతుంది, దానికి పోతుంది, దీనికి పోతుంది. అట్లా ఆఫ్లైన్ ఉంటాయి, ఆన్లైన్లో అవి ఉండవు. కానీ ఆన్లైన్లో నువ్వు ఎంతవరకు కరెక్ట్ అవుతున్నావు, ఆన్లైన్లో చదివి తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మంచి మార్క్స్. అది ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ నువ్వు ఆఫ్లైన్ ఆన్లైన్ అని. నువ్వు బాగా చదువుతావు అనుకుంటే నువ్వు ఆన్లైన్ తీసుకో, నేను కన్సిడరింగ్ ఉంటా అంటే ఆన్లైన్ తీసుకో. అండ్ మనం చిన్నప్పటి నుంచి కూడా మనం మనం ఉన్నది అదంతా ఆఫ్లైన్ మోడ్లోనే ఉంటుంది మన స్టడీ, కాబట్టి అది మనం ఈజీగా మనకి హెల్ప్ అవుతుంది అని చెప్పి ఆఫ్లైన్ తీసుకోవాల్సి వస్తుంది. హౌ మెనీ రివిజన్స్ మీ నీడ్ బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామ్? ఏమనుకుంటున్నావు దాని గురించి? రివిజన్స్ కావాలి ఎన్ని అని ఏం చెప్పలేము, ఎన్ని వీలైతే అన్ని, ఎన్ని ఎక్కువ ఉంటే అంత ఈజీగా ఎగ్జామ్లో రికాల్ చేసుకోగలుగుతాం. అది అంటే నువ్వు ఎన్ని చేసావు? నేను హార్డ్లీ ఒక 3 రివిజన్స్, 3 రివిజన్స్ తర్వాత 4th రివిజన్ లాస్ట్ మూమెంట్లో చేసిన. ఏమైనా ఎక్స్ట్రా సోర్స్ ఏమైనా యూస్ చేసావు? అంటే నువ్వు తీసుకున్న కోచింగ్ యాప్ తప్ప కాకుండా ఎక్స్ట్రా లైక్ బీటీఆర్ అట్లాంటివి తీసుకున్నా. బట్ బీటీఆర్ ఎప్పుడు స్టార్ట్ చేసినా అంటే అన్ని మెయిన్ నోట్స్ చదవడం అయిపోయిన తర్వాత అప్పుడు బీటీఆర్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పి యూజ్ చేశాను. నువ్వు నేను ఒక 5 టైమ్స్ చేశాను ఎగ్జామ్. అండ్ ఎక్స్ట్రా అంటే నేను యాక్చువల్లీ నేను కాలేజ్లో ఉన్నప్పుడే నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు అరేంజ్ జాయిన్ అవుదాం అనుకున్నాను. సో వాళ్ళు చెప్పేది నాకు కొంచెం ఎక్కడంటే నాకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి ఆ సబ్జెక్ట్స్ మీద. సో చిన్న చిన్న సబ్జెక్ట్ లైక్ సైకియాట్రీ, డెర్మటాలజీ ఇవన్నీ నేను బీటీఆర్ చూసిన. సో ఆమె చెప్తుంది మొత్తం కంపరేషన్ చెప్పేస్తారు కదా. దాని తర్వాత నువ్వు మళ్ళీ ఒకవేళ ఆఫ్లైన్ క్లాస్ అయినా ఆన్లైన్ క్లాస్ అయినా ఉన్నప్పుడు ఈ పాయింట్ నేను ఎక్కడ చదివినా, ఈ పాయింట్ ఎక్కడ అయినా నీకు అర్థమైతే టచ్ అవుతా ఉంటుంది నీకు. సో నేను అట్లా ఫాలో అయ్యాను. నేను అది సైకియాట్రీ, డెర్మటాలజీ, చిన్న చిన్న సబ్జెక్ట్స్ అన్నీ ఎగిరేసిన బీటీఆర్ నుంచి. అండ్ నాకు అవి అరేస్లో చాలా యూజ్ అయ్యాయి. సార్స్ చెప్తుంటే వెంటనే ఓకే ఈ పాయింట్ నేను చదివినా నాకు గుర్తొచ్చేది ఆఫ్లైన్ క్లాసెస్ అని. నీకు చాలా హెల్ప్ అవుతుంది, నీకు చాలా అది బ్యాకప్ లాగా ఇవ్వాలి చేస్తుంది. అంటే కంపల్సరీ అంటారా? కంపల్సరీ అన్నాను అంటే నువ్వు మెయిన్ ఏంటంటే నీకు ఇచ్చిన సోర్స్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయండి. దాని తర్వాత అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. అండ్ ఎంటైర్లీ డిపెండ్స్ అంటే వెళ్ళాలి, కొంచెం వెళ్ళాలి. వీటి చదువు పెట్టారు. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అబౌట్ క్యూ బ్యాంక్స్ గురించి మాట్లాడుతున్నాను. నువ్వు అసలు ఏ క్యూ బ్యాంక్ యూజ్ చేసావు దాని గురించి? నేను ఆర్ఐఎస్ క్యూ బ్యాంక్ అప్పుడు యూజ్ చేసినటువంటిది, అప్పుడు తీసుకున్నటువంటిది ప్రిప్లాడర్ పీజీ వర్షన్, అది 2 క్యూ బ్యాంక్స్ చేసుకున్నాను. అంటే వాటికి తప్పైనవి ఏమన్నా బుక్ మార్క్ చేసుకొని ఎగ్జామ్ ముందు రివ్యూ అట్లాంటివి ఏమైనా చేసావు? డెఫినెట్గా చేయాలి, చేస్తేనే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము, క్వశ్చన్ మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాము ఏం తెలుస్తుంది మనకి. అండ్ హెల్ప్ అవుతుంది, ఎగ్జామ్లో హెల్ప్ అవుతుంది. ఒకవేళ టాపిక్ యాస్టీస్గా క్వశ్చన్ రాకపోయినా సరే టాపిక్ అయినా సరే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో, కాబట్టి హెల్ప్ అవుతుంది, కాబట్టి చేసినాం. నెక్స్ట్ నువ్వు ఏమనుకుంటున్నావు? నేను అరైజ్ ఎంత ఫాలో అవుతుండే కాదు, మ్యారో ఎక్కువ ఫాలో అవుతుండే క్వశ్చన్ బ్యాంక్స్. అండ్ అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, అవి ఇస్తూ ఉంటుండే. అండ్ బుక్ మార్క్స్ అనేది ఇంపార్టెంటే, నేను చేయలేదు అంటే నేను బుక్ మార్క్స్ పెట్టుకున్నా కానీ సరిగ్గా చూసుకోలేదు లాస్ట్ టైంలో. సో అది కొంచెం ప్రాబ్లం అయిపోయింది దానివల్ల. అది నువ్వు కరెక్ట్ చూసుకుంటే కొంచెం నీకు స్కోర్ పెరుగుతుంది పక్క. సో పక్క రివ్యూ అనేది చేసుకోవాలి. అంటే ఏమన్నా బుక్స్ పెట్టాలని సపరేట్గా తప్పైన రాసుకో మిస్టేక్స్ రాసుకోవడం? అంటే నేను ఎవ్రీ సబ్జెక్ట్కి పెట్టుకున్నా, తప్పైన ఏం కాదు కానీ ఈ సబ్జెక్ట్ నువ్వు పక్క మర్చిపోతావు అవి అన్నీ అన్నిటి ఆ బుక్లో రాసుకొని పెట్టుకున్నాను. అది చాలా చాలా యూజ్ అవుతుంది మీకు. అవి నీ కరెక్ట్ టైంలో నువ్వు అవి లాస్ట్ టైంలో పనికి వస్తాయి చూసుకొని నువ్వు వెంటనే పట్ట చేయొచ్చు. నేను మెయిన్ నోట్స్లో యాడ్ చేసుకుంటాను. మనకి ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పీవైటీస్ అసలు అవసరమా? అంటే పీవైటీస్ చేసి పీవైటీస్ ఆ సంగతి ఏంటి, మనకు అవసరం చేయడం? పీవైక్యూస్ చేయడం ఇంపార్టెంట్, ఎందుకంటే ఇందాకే చెప్పినట్టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రాకపోయినా, మనం క్యూ బ్యాంక్లో చేసినవి రాకపోయినా ఆ టాపిక్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్
ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా మనకి వస్తుండొచ్చు. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో వాడు అందరికీ తెలిసినవి ఇస్తాడు, తెలియనివి ఇస్తాడు. ప్రతి ఎగ్జామ్లో ఉంటుంది. తెలియని టాపిక్స్ ఏదైతున్నాయో అది మనకి హెల్ప్ యూజ్ చేసుకొని హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎగ్జామ్. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంటే ప్రీవియస్ ఇయర్ టాపిక్స్ ఇంపార్టెంట్. నేను మొత్తం మ్యాథ్స్ అంటే ప్రతి సబ్జెక్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తుండే ఆ టాపిక్స్ మీద చూస్తుండే. ఓన్లీ ఎఫ్ఎంజీయా లేకపోతే నీట్ పీజీ కూడా చేశారా? నీట్ పీజీ నేను అంతా ఎక్కువ టచ్ చేయలేదు, కానీ అదే బ్యాక్ స్టెప్ అయిపోయింది మెయిన్గా. నీట్ పీజీ చేసింటే ఇంకొంచెం అడిషనల్ 10 మార్క్స్ యాడ్ అవుతుండే. నేను ఓన్లీ ఎఫ్ఎంజీ చూసిన, ప్రతి సబ్జెక్ట్స్ అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని చూసిన, ప్రీవియస్ టాపిక్స్ చూసిన. అది నీకు క్వశ్చన్ కాకపోయినా టాపిక్ అయినా ఆ టాపిక్ మీద రాకపోయినా ఆ టాపిక్లో ఉన్న దాని నుంచి దేనిలో రిలేటెడ్ అడుగుతున్నాడు. సో నీకు అది ఎలిమినేషన్ జరుగుతుంది మెయిన్గా. అట్లా ఈజీగా అయిపోతుంది క్వశ్చన్లో ట్యాకిల్ చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లాస్ట్ 1 month ఉన్నప్పుడు మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ఎగ్జామ్? లాస్ట్ 1 month నేను ప్రిపేర్ అంటే చదివిందే, రివిజన్ చేసి రివిజన్ మాత్రమే చేసాను. లాస్ట్ మూమెంట్లో అసలు నేను జీటీస్ కానీ క్యూ బ్యాంక్స్ కానీ ఏది కూడా టచ్ చేసుకోలేదు. అప్పటి వరకు నేను ఏదైతే క్యూ బ్యాంక్స్ కానీ జీటీస్ కానీ ఏవైతే ఇచ్చిందో వాటిని పర్ఫెక్ట్ చేయడానికి చూసిన. అండ్ అదే చేసిన. ఇంకా నేను రివిజన్ తప్ప మళ్ళీ కొత్త ఏం క్వశ్చన్స్ కానీ అవన్నీ అంటే లాస్ట్ 1 month ఉన్నప్పుడు ఎక్స్ట్రా ఉన్నదే బాగా చదువుకున్నా, రివిజన్ లాస్ట్ 1 month ఇట్లా ఇక టైం దొరికితే ఏ సబ్జెక్ట్ ల్యాబ్లో ఫస్ట్ నుంచి డిసెంబర్ స్టార్టింగ్లో నేను వీక్ ఉన్న సబ్జెక్ట్స్ ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసుకున్నాను. వాటిని రివిజన్ చేయడం, ఐ మీన్ ఒక హాఫ్ డే వరకు వీక్ ఉన్న సబ్జెక్ట్ కాన్సన్ట్రేట్ చేసుకొని ఈవినింగ్ మొత్తం రివిజన్ చేసుకోవడం. అండ్ ఆబ్వియస్గా రోజంతా చదవలేవు. సో నీకు చదవలేని నాకు పిచ్చి చేస్తున్న టైంలో ఎగ్జామ్ రాయడం అంతే. గ్రాండ్ టెస్ట్ లాస్ట్ 1 month అంటే మెయిన్గా లాస్ట్ 20 days అట్లా చేసిన. లాస్ట్ 10 days అయితే ఒక గ్రాండ్ టెస్ట్ రాయలే, మొత్తం రివిజన్ చేసిన. గ్రాండ్ టెస్ట్ అంటే గుర్తొచ్చింది, అసలు ఎన్ని గ్రాండ్ టెస్ట్ ఇచ్చారు మీరు? నేను అంతే ఎక్కువ ఏమి ఇవ్వలేదు. నేను హార్డ్లీ ఒక 4 జీటీస్ ఇచ్చిన. ఇంకా నేను ఏదైతే చేసుకున్నానో అవి ఓన్లీ ప్రిప్లాడర్లో ఉన్న మాడ్యూల్స్, ఆర్ఎస్లో వాళ్ళు పెట్టిన బిట్స్ అవి మాత్రమే చేసుకున్నాను. అన్నీ నాకు అంతసేపు కూర్చొని చదవబుద్ధి కాదు. సో నాకు ఇక ఒక 2 hours అయితే నాకు మైండ్ హిట్ అయిపోతుంది, లిమిట్ అయిపోతున్నాను. సో నేను డైరెక్ట్గా గ్రాండ్ టెస్ట్ ఇస్తుండే. సో నేను ఓవరాల్గా ఒక 10 to 12 గ్రాండ్ టెస్ట్ రాసిన. ఎందుకంటే నాకు అంతసేపు నేను చదవబుద్ధి కాదు. సో అట్లనే రాస్తుండే 10 to 12 గ్రాండ్ టెస్ట్ రాసిన. అసలు ఇంపార్టెంట్ గ్రాండ్ టెస్ట్ కంపల్సరీ ఇవ్వాలి. గ్రాండ్ టెస్ట్ నువ్వు ఇవ్వకపోతే బుక్ అవుతావు, ముందే చెప్తున్నా. చాలామంది అయ్యారు మా వస్తువులందరూ గ్రాండ్ టెస్ట్ ఇవ్వకపోతే బుక్. ఎందుకంటే నీకు అర్థం కాదు క్వశ్చన్ ఎట్లా ట్యాకిల్ చేయాలి. నువ్వు క్వశ్చన్ చదవడం ఫాస్ట్ ఉండాలి, నీ క్వశ్చన్ దానికి ఎలిమినేషన్ ఫాస్ట్ ఉండాలి, నువ్వు ఫాస్ట్ కానీ ఆన్సర్ చేయాలి. ఈ 1 minute నువ్వు 1 questionకి నువ్వు చేయాలంటే నువ్వు ఎన్ని గ్రాండ్ ఇస్తే అంత ఫాస్ట్ అయిపోతుంది. అండ్ ఏంటంటే ఇప్పుడు మనం నార్మల్ గ్రాండ్ ఇచ్చేటప్పుడు ఒక 30-45 secondsలో ఆన్సర్ చెప్పేస్తాం నార్మల్గా మన జీటీస్. కానీ ఎగ్జామ్ అట్లా ఉండదు. ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ వే ఆఫ్ క్వశ్చనింగ్ డిఫరెంట్ ఉంటుంది. అది నువ్వు ఒక క్వశ్చన్కి 1 minute 20 seconds 30 seconds పడుతుంది. నువ్వు ఆ 1 minute 20 seconds 30 secondsని ఒక 45 seconds తీసుకురావాలంటే ఎన్ నెంబర్ ఆఫ్ గ్రాండ్స్ ఇస్తేనే అది పాసిబుల్ అవుతుంది. దానికి ఏమైనా మిస్టేక్స్ ఏమైనా పెట్టారా? అంటే జీటీకి తప్పైంది కదా. జీటీ రివ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా జీటీ ఇవ్వడం ఒకటైతే జీటీ రివ్యూ చేసుకోవడం మెయిన్. ఇంకా దీనికంటే ఎందుకంటే నీకు అర్థమవుతుంది ఏ క్వశ్చన్ ఎందుకు తప్పు పెట్టినావు, ఎట్లా ఎలిమినేట్ చేసినావు, ఎలిమినేట్ చేసి ఆన్సర్ ఎట్లా చేసినావు, ఆ ఆన్సర్ తప్పు ఎట్లా అయింది. అండ్ ఓకే నువ్వు ర్యాండమ్గా గెస్ చేసినా వద్దే, కానీ నువ్వు కరెక్ట్ పెట్టినా కూడా తప్పు అవుతాయి కదా. అవి మెయిన్గా చూసుకో. ఎందుకు తప్పు అయింది అవి. నాకు నీ కాన్సెప్ట్ తెలిసినా కూడా తప్పు అవుతావు కదా, ఎందుకు తప్పు పెట్టినాయి. అప్పుడు అది ఈజీ అయింది అనుకో, అది చూసుకున్నావు అనుకో నీకు ఈజీ అయిపోతుంది ఎగ్జామ్ హాల్లో. నువ్వు ఏమన్నా జీటీ రివ్యూ అవసరం? జీటీ రివ్యూ అవసరమే. నేను అదే ఇందాక చెప్పినట్టే నేను చేసిన జీటీలోనే నేను ఏదైతే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. మిగతాది మనకు తెలిసిందంతా ఆల్రెడీ మెయిన్ నోట్స్లో చదివి ఉంటుంది ఆల్రెడీ, కాబట్టి మిగతాది చేసుకున్నాను. అండ్ ఇంకా ఎక్స్ట్రా జీటీస్ ఇచ్చింటే నాకు ఇంకో 20 మార్క్స్ యాడ్ అయ్యాయి. అసలు జీటీస్ ఎన్ని ఇవ్వాలి, ఎన్ని ఇస్తే మంచిది? అంటే నా తెలిసిన ప్రాపర్గా ఒక 6 to 8 ఎనఫ్, కరెక్ట్ అర్థమైపోతుంది. అది కూడా నువ్వు ఒక వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ అట్లా చేస్తూనే ఉండాలి.
ఇంకా ఆ లాస్ట్ 1.5 month గ్యాప్ నువ్వు ముందు చేసిన ఒక్క వేస్ట్. అది కూడా మళ్ళీ మనం ఏదో ఇంట్లో కూర్చొని చేస్తున్నట్టు అట్లా కాకుండా సిన్సియర్గా ఎగ్జామ్లో Seriously చేస్తే ప్రాపర్ టైమింగ్ ఆ టైం మేనేజ్మెంట్ పెట్టుకొని చేయాలి. ఏసీలు గీసీలు ఆన్ చేసుకుని టేబుల్ కూర్చొని చేయాలి. ప్రశాంతంగా నువ్వు చేస్తే ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఎట్లా చేస్తావో ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని చేస్తే నీకు ఇంకా ఈజీ అవుతుంది. ఆ మైండ్ సెట్తో ఉంటే అసలు మనకి ఎగ్జామ్కి వెళ్ళాం కదా, ఆ ఎగ్జామ్ లాంగ్వేజ్ ఎట్లా అనిపించింది? అంటే మనం నార్మల్గా చేసే క్యూబెన్స్లో వాటికి తేడా ఏమని అనిపించింది? ఎంటైర్లీ మీరు అనుకుంటారు ఈ ప్రీవియస్ ఇయర్ టాపిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తే అట్లనే వస్తాయి క్వశ్చన్, అట్లా రాదు క్వశ్చన్. ఆ క్వశ్చన్ లాంగ్వేజే వేరు. ఇంగ్లీష్ కూడా రావాలి మీకు పక్క. ఫస్ట్ ఇంగ్లీష్ కొంచెం మంచిగా వస్తేనే ఎగ్జామ్ కొంచెం నీకు ట్యాకిల్ చేసేదాన్ని. సో లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ లాంగ్వేజ్ ఫార్మాట్ మొత్తం ఎంటైర్ డిఫరెంట్ ఉండదు. నువ్వు క్వశ్చన్ బ్యాక్స్ చేసినట్టు ఉండదు. నీ ఓవర్ సపోజ్ మ్యారో కానీ వీళ్ళు వెబ్లాడర్ కానీ ప్లాట్ఫామ్స్ ఇచ్చిన దాని బట్టి లాగా ఉండదు. ఎంటైర్లీ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ ఎంటైర్ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి నీకు నెంబర్ ఆఫ్ నువ్వు గ్రాండేజ్ కానీ క్వశ్చన్స్ డిఫరెంట్ మంచి క్వశ్చన్స్ ఇస్తావు అంటే నీకు అర్థమైపోతుంది. ఇప్పుడు అందరూ ఒకేలా క్వశ్చన్స్ ఒక్కొక్కటి ఒకలాగా ఇస్తాడు. నువ్వు ఒకటి రెండు కానీ ప్లాట్ఫామ్స్ క్వశ్చన్ బ్యాంక్స్ కోసం ప్లాట్ఫామ్స్ తీసుకున్నావు అనుకో, దాంట్లో నీకు ఆ లాంగ్వేజ్ ఆ ట్యాగ్ దాన్ని చేయడానికి కూడా కొంచెం ఈజీ అవుతుంది అంతే. నువ్వు మనం చదువుకుందే స్టేట్ బోర్డులో మనకి అవ్వడానికి అది ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినా సరే మనం తెలుగులో మాట్లాడుతున్నాం. మనకు వచ్చింది కొన్ని పదాలు, వాడు ఎక్కడ లేని పదాలను తీసుకొచ్చి అడుగుతా ఉంటాడు. నాకు చాలా ఎక్స్పీరియన్స్ చాలా అదొకటి మనం కంట్రోల్గా ఉండి కొంచెం జాగ్రత్తగా క్వశ్చన్ చదివితే అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అది ప్రాక్టీస్ ఉంటేనే అవుతుంది, లేకపోతే ఏం అవ్వదు. ప్రాక్టీస్ అవ్వదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎగ్జామ్ మీకు ఫస్ట్ పేపర్ ఎట్లా అనిపించింది, సెకండ్ పేపర్ ఎట్లా అనిపించింది? నాకు మన ఎగ్జామ్ అయితే మనకు వచ్చిన పేపర్లో ఫస్ట్ పేపర్ నాకు సింపుల్గా అనిపించింది. ఎందుకనంటే నేను అన్ని నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేసిన. నేను ఫిజియాలజీ కానీ ఫార్మా కానీ వాటి వల్ల నాకు సింపుల్ అయింది. అండ్ సెకండ్ పేపర్ కూడా నాకంత టఫ్ అనిపించలేదు. ఎందుకంటే మనకు వచ్చిన పేపర్లో మనకి గైనకాలజీ నేను స్ట్రాంగ్ ఉన్న దాంట్లో గైనకాలజీలో, కాబట్టి నాకు అంత టఫ్ అనిపించలేదు. సెకండ్ పేపర్ మోడరేట్ పేపర్. సెకండ్ మీకు ఎట్లా అనిపించింది? వీడు చెప్పిన సబ్జెక్ట్స్ అన్ని నేను చాలా చెప్పిన ఫిజియాలజీ, ఫార్మకాలజీ, గైనకాలజీ అంటే నేను రివిజన్ చేయలేను. కానీ నేను ఫార్మకాలజీ మొత్తానికి వదిలేసిన యాక్చువల్లీ. నేను దానికి అదే ఫార్మకాలజీ అంటే నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. నాకు వస్తుంది రవి అని చెప్పి బుక్ వేసింది. అది ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల బుక్ అయిపోయినా ఫార్మకాలజీ. అండ్ ఫిజియాలజీ కూడా సేమ్. అది సర్స్ క్లాస్ పెట్టింది కూడా నేను ఏదో సొంతంగా ప్రిపేర్ అయ్యాను, అది కూడా బ్లాస్ట్ అయిపోయింది. అండ్ ఎగ్జామ్ హాల్లో అయితే ఇంకా సరిగ్గా నిద్రపోలేదు ఎగ్జామ్ ముందు రోజు. సో నేను ఒక 3 hours స్లీప్తో వచ్చిన ఎగ్జామ్ హాల్కి. ఇక ఫస్ట్ పేపర్ ఫస్ట్ సెట్లో ఫస్ట్ సెక్షన్ చూడగానే ఓకే అరే 50 questions 40 questions వస్తాయి రవి, అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది, అమ్మ ఈజీ అయిపోతుంది ఏమో. సెకండ్ సెక్షన్ ఓపెన్ చేయగానే పెద్ద పెద్ద క్వశ్చన్లు ఇంగ్లీష్ వాడుకుంటే వాడు ఏమో ఐఎల్స్ రాశాను ఇచ్చాడు ఇంగ్లీష్. ఇంకా నేను అందులో ఒక 10 questions వదిలేసిన అసలు కంప్లీట్గా ఏ ఆప్షన్ పెట్టలేదు. అంత టైం అయిపోయింది నాకు. సో నేను ఏమనుకున్నా వెంటనే నెక్స్ట్ సెట్కి అదే ఇట్లా చేసినట్టు ఇంత టైం తీసుకోవద్దు, పట్ట పెట్టాలి, మళ్ళీ ఫాస్ట్గా చేసుకున్న పోయింది ఆ సెట్. అండ్ వీక్ చెప్పిన ప్రకారం అయితే వీక్ ఫస్ట్ సెట్ ఈజీ అనిపించింది, సెకండ్ సెట్ టఫ్ అనిపించింది. నాకు ఫస్ట్ సెట్ నార్మల్ అనిపించింది, సెకండ్ సెట్ చాలా టఫ్ అనిపించింది. మనకి మామూలుగా ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మనకి కొంచెం చిన్న యాంగ్జైటీ అనేది స్టార్ట్ అవుతుంది, భయం. అది మీకు అనిపించింది ఎప్పుడైనా? అనిపించినప్పుడు ఎట్లా ట్యాకిల్ చేసేదాన్ని? లాస్ట్ 10 days మొత్తం యాంగ్జైటీ అటాక్ ఉండే. ఒక రోజు వీడికి, ఒక రోజు నాకు, ఒక రోజు వాడికి. అరే మామ నాకు ఇట్లా అవుతుందా, అరే మామ నాకు ఇట్లా భయం వేస్తుందా, ఏమవుతుందో ఎగ్జామ్ పోతుందేమో అందరికీ. సో ట్యాకిల్ చేసేది ఏముండదు, పక్క వస్తుంది. అదొక ఫేజ్ అంటే కంపల్సరీ. అంటే సేమ్ చాలా మంది చెప్తారు చక్కగా ఊపిరి తీసుకోరా, గాలి బయటికి, ఇవన్నీ వర్కౌట్ కాదు. సైలెంట్ కూర్చొని కొంచెం కామ్గా ఆలోచించి నువ్వు ఎట్లా అంటే నువ్వు అందుకే నువ్వు ఎగ్జామ్స్ ఎక్కువ రాస్తే నీకు అది కొంచెం ఈజీ అయిపోతుంది. ఇంకా అది ఒక గ్రాండ్ సార్ రాద్దాం, నేనైతే గ్రాండ్ సార్ రాద్దామని రాసిన ఎగ్జామ్. అది నాకు కొంచెం ప్లస్ అయిపోయింది. ప్యానిక్ అటాక్ అయితే పక్క వస్తుంది. నాకు ప్యానిక్ అటాక్ వచ్చింది, యాంగ్జైటీ రెండు వచ్చింది. మీకు ఏమైనా ఇట్లా ఎక్స్పీరియన్స్ అయ్యా? నాకు వాడు చెప్పినట్టు నాకు కూడా ఒకరోజు వాడికి ఒకరోజు నాకు ఉండేది. కానీ ఆ యాంగ్జైటీ అప్పుడు యాంగ్జైటీలో ఉన్నా కానీ ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తుంటే అది హ్యాపీగా ఉంది, నవ్వు వస్తుంది దాని గురించి ఆలోచిస్తే. అది అదొక ఫేజ్. అది అందరూ. సో ఎగ్జామ్కి
1 మంత్ ఉండగా లేకపోతే 1 వీక్ ఉండగా ఎవరికైనా భయం వేస్తే కామన్, అందరూ ఆ ఫేజ్ నుంచే వచ్చిన వాళ్ళు. సో దాన్ని మీరు మూవ్ ఆన్ అయితేనే, గెట్టిన అయితేనే మీకు బాగుంటుంది రిజల్ట్. దాంట్లో ఉండిపోతే మైండ్ ఖరాబ్ అవుతుంది ఎవరికైనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రిజల్ట్ టైంలో మీకు ఎట్లా అనిపించింది అనమాట? అంటే ఎవరు చెప్పారు, మీ పొజిషన్ ఏంటి? రిజల్ట్ వస్తుంది కూడా ఎవరికి తెలియదు. నాకు రిజల్ట్ వచ్చామో ప్యాక్ అయిపోయింది ఇట్లా ఏడి కాడికి. ఏంద్రా ఎగ్జామ్ నేను నేను బుక్ నా ఎగ్జామ్ పోయింది అనుకున్నాను యాక్చువల్లీ. ఎందుకంటే నేను ఒక రకంగా ప్రిపేర్ అయ్యాను యాక్చువల్లీ. సో నేను అనుకున్నట్టు రాలేదు క్వశ్చన్ పేపర్ అట్లా. ఎవరికి అసలు ఉంటుంది కదా, నేను అనుకున్నట్టు రాలేదు. అంటే నేను ఇట్లా వే ఆఫ్ ఇట్లా అడుగుతారు, ఈ టాపిక్స్ అడుగుతారు, ఇట్లా ప్రిపేర్ అయ్యాను నేను. అట్లా రాలేదు క్వశ్చన్ పేపర్, మొత్తం ఆగమాగం జుగాడ్ చేసిన క్వశ్చన్ పేపర్. ఏం చేయాలి అర్థం కాలేదు. సో రిజల్ట్ వచ్చిన రోజు నేను చిల్లు కొడుతున్న దోస్తులు ఇక ఎట్లనే పోయింది ఎగ్జామ్. రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఎంజాయ్ చేసి మళ్ళీ చదువుకుందాం అనే ప్లాన్లోనే ఉన్నాను. రీకాల్ కూడా చూసుకోలేదు నేను. నాకు భయం వేసింది రీకాల్ చూస్తే. ఫస్ట్ 2 చూసిన, ఆప్షన్ పేపర్ చూసిన, బుక్ ఆప్షన్ మొత్తం తప్ప పెట్టినా ఇక అయిపోయింది ఎగ్జామ్ అనుకున్నాను. అయితే మా ఫ్రెండ్ శశి, డాక్టర్ శశి ఉంటాడు, వాడు నెంబర్ 1 క్యాండిడేట్. వాడు గ్రూప్లో పెట్టాలి, మామ రిజల్ట్స్ వచ్చినారా అని. మీ అబ్బా వీడియో పెట్టాలా అనుకున్నాం. పెట్టగానే వెంటనే మా అక్క చాలా లక్కీ, మా అక్క లక్కీ హ్యాండ్ ఉంటుంది. నా దగ్గర అక్క రిజల్ట్స్ వచ్చిన నువ్వే చూడగానే అక్కడికి ఇచ్చిన ఫస్ట్ కొడితే రావట్లేదు, తర్వాత కొడితే ఇట్లా మార్క్స్ వచ్చింది. నావేనా అక్క చూడు, మళ్ళీ చూడ, మళ్ళీ టైప్ చేసిన, మళ్ళీ నావే. అబ్బా సాయిరా ఇన్ని మార్కులు ఎట్లా వచ్చారా నాకు అంటే చదివాం అనుకోండి, బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అంత స్కోర్ వస్తుంది అని. నువ్వేం చేస్తున్నావు అన్నమాట? నేను మా ప్రాపర్ నిజామాబాద్లో ఉన్నాను. నాకు యాంగ్జైటీ వస్తుండే. యాంగ్జైటీ వస్తుంది, ఏం చేద్దాం అనుకుంటుంటే ఆ టైంలో, సంక్రాంతి టైంలో, ఎందుకంటే అనుకున్న డేట్ కంటే ఇంకా చాలా ముందు వచ్చింది రిజల్ట్స్. నార్మల్గా 1 వీక్లో వచ్చాయి. నార్మల్గా అందరూ సీనియర్స్ అన్నట్టు 15 days అన్నారు, కానీ మనకి 1 వీక్ ముందే వచ్చేసింది. ఇది ఎట్లా అని చెప్పి అనుకుని ఫుల్ యాంగ్జైటీ వస్తుంటే ఇంకా ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి ఆ టైంలో సంక్రాంతికి వస్తున్నామని మూవీ రిలీజ్ అయితే దానికి వెళ్ళాం. దానికి బుక్ చేసిన తర్వాత ఒక 2 hours ఉందిగా గ్యాప్, ఈ లోపల పడుకుందామని చెప్పి, యాంగ్జైటీ వస్తుందని చెప్పి పడుకుంటే సేమ్ వాడే డాక్టర్ శశి వాడుండే మెసేజ్ డాక్టర్ శశి నెంబర్ 1 క్యాండిడేట్, వాడే మా అందరికి చెప్పాడు అనమాట. మెసేజ్ పెడితే నేను చూడలేదు. అయితే కాల్ చేసి ఇట్లా వచ్చినారా అంటే, ఈ వీడు ఎందుకు ఇట్లా ఇది చేస్తున్నాడు ఈ టైంలో, కాల్ చేసి అరే ఈ టైంలో వద్దురా చేసి అది అని చెప్తే వాడు అంటే అరే సీరియస్గా వచ్చినారా చూసుకుంటే 172 అని తెలిసింది. దానికి హ్యాపీ అనమాట. ఓకే, మరి ఈ వీడియో మీకు ఎవరికైనా మా వాళ్ళకి ఫ్యూచర్ హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. మీ పీజీ కూడా ఇలానే సక్సెస్ అవ్వాలి, మళ్ళీ ఇలానే ఇంటర్వ్యూ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.